హాయ్ ఫ్రెండ్స్, మినుముల పచ్చడి భలే టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని మిరపకాయలు టేస్ట్కి తగినన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలు సరిపోతాయి, ఒక కప్పు కూడా లేవండి మినుములకి. ఈ మిరపకాయలు సరిపోతాయి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మినుములు వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనికి నూనె వేయక్కర్లేదు. ఆ తర్వాత ఇవి వేరొక బౌల్లోకి తీసుకుని ధనియాలు ఒక గుప్పెడు ధనియాలు వేయించుకోవాలి. ఈ మిరపకాయలు, ఉప్పు, ఈ ధనియాలు మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మినుములు, మినుములు కూడా వేసుకున్నాను. ఈ మినుములు కూడా పట్టుకున్న తర్వాత చింతపండు నీళ్ళతో సహా వేసుకోవాలి. వెల్లుల్లి గర్భాలు, బెల్లం వేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఇప్పుడు మినపప్పు, ఆవాలు, జీలకర్ర దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. చిన్న చిన్న మిరపకాయలు ఏరుకుని మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వెల్లుల్లి గర్భాలు ఒక 10 వరకు దంచుకుని వేసుకోవాలి. కరివేపాకు ఒక గుప్పెడంతా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.